ఉమ్. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చింది కానివ్వండి ఏంటంటే ప్రతి ఓడికి అది తాతలుగా అయిపోతుంది దాంట్లో ఉన్న వ్యవసాయం పని. ట్రాక్టర్ తాగుంటే నీరు ఉండదు, నీళ్ళు తాగుండదు. ఈ రోజు వర్షం పడతానుకండి, ఈ రోజు కూలీలు లేకపోయినా 10 ఒక 5 ఎకరాలు ఒకసారి దొంబట్టి నూలు మిలుపుతుంది. ఆ టైంకి లేకపోయినా కూలి ఎక్కువ అయిపోతుంది, కానీ పని ఆకట ఉంది. ఆ టాటర్ ఉంది కూలి పరపతి ఇప్పుడు 500 1000 రూపాయలు అయితే వస్తుంది కదా ఆడదు ఎవరు చెప్పారు. మగోడికి 6 రోజులు కూలి వేసి చుట్టం పోయి మాంసం వేసి మళ్ళీ 500 3 రోజులు పొద్దు ఇవ్వాలి. చూడండి ఎలా ఉంది మరి, మీకు వ్యవసాయం బాగానే ఉందా? వ్యవసాయం బాగుందండి, వ్యవసాయం బాగున్నారు. ఎంత పడినా మరి దానికి ఈ వ్యవసాయం కంటే జొన్నలు పెడితే మొక్కించండి. అలాగే దీన్ని మానేమో దీన్ని పెట్టుబడి అక్కడికక్కడ సరి పెడతారు అనమాట. జొన్నలో ఒక 50 పెడితే ఒక 1,50,000 మిగులుతారు అనమాట. మాకు దీని మీద తక్కువ పెట్టుబడి మిగులుతారు అనమాట. అలాగని ఇది మారినాము అది మారినాము అదేం చేయట్లేదు. ఒకరి బాగా తేలి వస్తుంది. అందరూ ఎన్ని జనరేషన్లు? ఒక 4-5 జనరేషన్ నుంచి మీ తాతలు తండ్రులు తాతలు తాతలు ఒకరి వరకు మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేయించడం మీకు ఇష్టమేనా? ఇష్టం మనం చేస్తాం, ఇష్టమే మరి ఇష్టం దాటాలి అయిపోతుంది. వ్యవసాయం తిరుగుతుంది ఇష్టం దాటాలి. జాబ్ వచ్చింది టెంపరీ జాబ్ లేదు. కొంతమంది జాబ్ చేస్తారు, పిల్లలు చదువుకుంటారు, మనకేం చదువు లేవు. వాళ్ళు చదువుకుంటా ఉంటారా? మీకు చేయించడం ఇష్టమేనా జాబు? జాబ్ పర్లేదు. మరి అప్పుడు మీకు సాయం ఎవరుంటారు వ్యవసాయానికి? మా సాయం వాళ్ళు చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళు భవిష్యత్తు నిలిపారు కదా. ఆ భూమితో మరొక రైతు చేస్తాడు పాలకి. ఆ భూమి పోదు కదండి, వాళ్ళకే వస్తుంది. మరి మా పిల్లలకి ఉంటుంది. అలాగే మాట ఇప్పుడు మా పిల్లలు చదివిన జాబ్ దక్కిళ్ళారా, అది పోయిందండి. పోయిందంటే మరి నా మీద మరి ఆ టైం పర్వాలేమో టాటర్ కూడా చేస్తే టాటర్ పెట్టుకుని టాటర్ బాగా దాని మీద మన జీవన బాధపడ్డా మనం బాధపడతాం. ఇప్పుడు జాబ్ చేస్తాం. ఒక అతను వ్యవసాయం, ఒక అతను జాబ్. ఏంటి మీ పేరేంటి? ఎక్కడ మీది? గొర్రెల మండలం. గొర్రెల మండలం. అది కొండగాడు మీ పేరు? బాడసింగ్ సూర్యనారాయణ. గొర్రెల మండలం.